నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రాజకీయ ముసుగులో హత్యలు నేరాలను సహించబోమన్న చంద్రబాబు ఏపీలో గంజాయి డ్రగ్స్ కట్టడి కోసం యుద్ధం చేస్తున్నట్లు స్పష్టీకరణ త్వరలో అమరావతి నిర్మాణం ప్రారంభిస్తామన్న సీఎం 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు 40,000 కోట్ల విలువైన పనులకు సిఆర్డీఏ ఆమోదం రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కీలక బిల్లులు తెచ్చేందుకు సర్కార్ సమాయత్తం హామీలపై నిలదీయాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచన వివిధ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు 3 లక్షల వరకు ఆర్థిక సాయం ఈ నెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల టీజీపీఎస్సీ వెబ్సైట్లో జనరల్ ర్యాంకులు ఓఎంఆర్ షీట్లు త్వరలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు వెల్లడి మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం అప్రజాస్వామికమని మండిపడిన బీజేపీ డిప్యూటీ చైర్మన్ కు క్షమాపణ చెప్పిన ఏఐసీసీ అధ్యక్షుడు పాకిస్తాన్లో రైలు హైజాక్ చేసిన బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు బందీలుగా 100 మందికి పైగా ప్రయాణికులు సైనిక చర్యకు దిగితే చంపేస్తామని హెచ్చరిక ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గంజాయి డ్రగ్స్ను అరికట్టేందుకు ఈగల్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం నిరంతరం యుద్ధం చేస్తోందని అసెంబ్లీలో తేల్చి చెప్పారు. మత్తు పదార్థాల ఉత్పత్తి రవాణా జీరో అయినప్పుడే పరిపూర్ణ విజయం సాధించినట్లని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ చేయిస్తున్నామని సాంకేతిక ఉపకరణాలతో ఆధారాలు సేకరించి నిందితులకు 2-3 నెలల్లోనే శిక్ష పడేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. హోంశాఖ బడ్జెట్ గ్రాంట్పై ఏపీ అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. వైసీపీ హయాంలో శాంతి భద్రతలు ఘోరంగా విఫలమయ్యాయన్న ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల్ని ఇష్టారీతిన బలి తీసుకున్నారని, పోలీసు వ్యవస్థను దిగజార్చారని తెలిపారు. ఈ చర్చలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ అధికారంలో ఉంటే శాంతి భద్రతలు ఖచ్చితంగా అదుపులో ఉండాల్సిందేనని, ఆ మేరకు ప్రభుత్వం ప్రజలందరికీ హామీ ఇస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలపై ఎప్పుడూ దాడి జరగలేదని, కానీ గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని అన్నారు. గంజాయి డ్రగ్స్ పై ప్రభుత్వం నిరంతరం యుద్ధం చేస్తుందని, గంజాయి పండించొద్దని గిరిజనులకు విజ్ఞప్తి చేశారు. వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతున్నామని వివరించారు. భూ కబ్జాలకు పాల్పడితే సహించబోనని హెచ్చరించారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు తెచ్చి ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు. మహిళల భద్రతకు తీసుకుంటోన్న చర్యలను కూడా సీఎం వివరించారు. ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తుంది. ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు. అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగినా మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. వివేక హత్య కేసులో సాక్షులుగా ఉన్న 6 అనుమానాస్పదంగా చనిపోయారని, దీనిపై లోతుగా దర్యాప్తు జరగాల్సిందేనని చంద్రబాబు తెలిపారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసి తప్పించుకుంటామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని తేల్చి చెప్పారు. నా జీవితంలో ఒకటే చెప్తాను దశ, ఎప్పుడు హత్యా రాజకీయాలు మరక అంటకుండా 45 సంవత్సరాల రాజకీయాలు చేశాను. ఎవరైనా హత్యా రాజకీయాలు చేసిన ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప, శిక్షలు బయటకు చేశాను తప్ప దీనికి దోహదం చేయలేదు. రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటామంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టం, తాట తీస్తామని చెప్పి మరొకసారి రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి. ఆ తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో మీరే చూస్తారని కూడా హెచ్చరిస్తూ లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మాది. సైబర్ సెక్యూరిటీ విషయంలోనూ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్న సీఎం 26 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాజధాని అమరావతిలో దాదాపు 70 పనులకు సంబంధించి 40,000 కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో సీఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం జరిగింది. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు భేటీ తర్వాత మంత్రి చెప్పారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. పక్కా ప్రణాళికతోనే అమరావతి నగర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అమరావతి నిర్మాణ పనులకు ప్రజాధనం ఖర్చు పెట్టబోమని నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి ఇస్తున్నారు 6,000 కోట్లు అనుకుంటారు. కాదండి, హడ్కో కావచ్చు, అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, వాళ్ళు ఇచ్చే యొక్క లోన్ లో నుంచి ఒక 6,000 కోట్లు యాక్చువల్ సిఆర్డీకి ఇస్తారు. సిఆర్డీ ఖర్చు పెడుతుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఈ ఇయర్కి 6,000 కోట్లు మార్చేస్తామని పెట్టారు. దాన్ని చూసి వైసీపీ నాయకులు బడ్జెట్ లో పెట్టారు కాబట్టి ప్రజల ట్యాక్స్ నుంచి కడతారని అనుకుంటున్నారు. కాదండి, ఇది అమరావతి రాజధాని సెల్ఫ్ సఫిషియెంట్. ఇక్కడ ల్యాండ్ ఉంది, 4,000 ఎకరాలు సుమారు ల్యాండ్ ఉంటుంది, నెట్ ల్యాండ్. దాన్ని అమ్మి తీర్చడం జరుగుతుంది. 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చేలా అమరావతి నిర్మాణం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 5 ఏళ్లుగా అమరావతి అభివృద్ధికి నోచుకోలేదని, లేదంటే ఈపాటికే రాజధాని రూపురేఖలు మారిపోయావని సీఎం తెలిపారు. అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించడంతో పాటు 700 కోట్లతో చేపట్టబోయే విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విస్తరణకు అవసరమైన భూమి, నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. యూనివర్సిటీలో అంకుర కేంద్రం ఏర్పాటు చేసి స్టార్టప్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తులో దేశంలోని పెద్ద పెద్ద సంస్థలు, యూనివర్సిటీలు అమరావతి వైపు చూసేలా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇక్కడ నిర్మాణం జరిగేలా ప్రణాళికలు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. Where I have developed at that stage, it was left not even 1 inch of road was laid during 5 years last regime. Otherwise, Amaravati should have been different Amaravati by this time. I am assuring you, very soon I am inviting Honorable Prime Minister for relaunching the programs, infrastructure and development. Already we have called nearly 40,000 crores for road construction and building construction. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. శాసనసభ సమావేశ మందిరంలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 13వ తేదీన చర్చతో పాటు ప్రభుత్వ సమాధానం ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఈ నెల 19న ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకురానుంది. ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులు ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశమై చర్చించింది. ప్రజల కష్టాలపై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్పై ప్రభుత్వం తప్పుడు నిందలను తిప్పికొట్టాలన్న ఆయన రైతుల సమస్యలు, మంచినీటి కొరతపై సభలో పోరాడాలని సూచించారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతుగా గళం వినిపించాలని స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై ప్రశ్నించాలని, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ తెలిపారు. మహిళలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చేలా ప్రభుత్వంతో పోరాడాలని సూచించారు. 6 గ్యారంటీల అమల్లో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని స్పష్టం చేశారు. దళిత బంధు నిలిపివేయడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం కోసం ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఏప్రిల్ 5 నుంచి మే 31 వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున మంజూరు పత్రాలు అందిస్తామని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం కింద 6,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా కోటి మహిళా విశ్వవిద్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన ఆయన వర్సిటీ నూతన భవనాలను అత్యాధునిక హంగులతో నిర్మిస్తామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి, బీసీ, మైనార్టీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం
ఒక్కొక్కళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. 3 లక్షల రూపాయలు తగ్గకుండా 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్ నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితాతో పాటు ఫైనల్ కీని కూడా విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్సైట్లో పెట్టిన టీజీపీఎస్సీ వాటితో పాటు ఓఎంఆర్ షీట్లను కూడా పొందుపరిచింది. వివిధ శాఖల్లో 783 ఉద్యోగాల కోసం 2022 డిసెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కాగా గతేడాది డిసెంబర్ 15, 16 తేదీలో పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 2 పరీక్షకు 2.49 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా 2.36 లక్షల మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదలైంది. నారు వెంకట హర్షవర్ధన్ 447 మార్కులతో గ్రూప్ 2 టాపర్గా నిలిచారు. వడ్లకొండ సచిన్, బి మనోహర్ రావు, శ్రీరామ్ మధు, ప్రీతం రెడ్డి, అఖిల్ ఎర్ర, గొడ్డేటి అశోక్, చిమ్ముల రాజశేఖర్, మేకల ఉపేందర్, కరింగు నరేష్ మొదటి 10 ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మొదటి 31 ర్యాంకులు పురుషులకే దక్కగా 32వ ర్యాంకు సాధించిన లక్కిరెడ్డి వినీషారెడ్డి మహిళల్లో టాపర్గా నిలిచారు. త్వరలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ తెలిపారు. ఫలితాలపై అనుమానాలుంటే టీజీపీఎస్సీ ద్వారా నివృత్తి చేసుకోవాలని, స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వీటిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తాను చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి మాత్రమేనని ఖర్గే స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్కు డిప్యూటీ చైర్మన్ అనుమతించారు. ఇదే సమయంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమకు క్షమాపణలు చెప్పాలని డీఎంకే నేతలు డిమాండ్ చేశారు. ఈ గందరగోళం మధ్య మాట్లాడిన ఖర్గే జాతీయ విద్యా విధానంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ధర్మేంద్ర ప్రధాన్ సభలో లేరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో డిప్యూటీ చైర్మన్ వైపు తిరిగిన ఖర్గే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయని అర్థం వచ్చేలా ఓ హిందీ పదం వాడారు. దీనిపై అభ్యంతరం తెలిపిన బీజేపీ సభ్యులు ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని రాజ్యసభాపక్ష నేత జేపీ నడ్డా పేర్కొన్నారు. వెంటనే స్పందించిన ఖర్గే తాను వాడిన పదజాలానికి క్షమాపణలు చెప్పారు. అనంతరం ఆ వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించారు. వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వేల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని లోక్సభలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. 40,000 ఎకరాల అసైన్డ్ భూములను దోచేశారన్న ఆయన ప్రచారం కోసమే సరిహద్దు రాళ్లపై 700 కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. ఇళ్ల పట్టాల్లోనూ 3,000 కోట్లు కొల్లగొట్టారని వివరించారు. సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారన్న కృష్ణదేవరాయలు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ జోక్యం చేసుకోవాలని కోరారు. గత సర్వే తప్పులను సరిదిద్దేందుకు ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ ఫ్రేమ్ వర్క్ ను ఆమోదించాలని కోరారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు కిట్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. విద్యాశాఖ బడ్జెట్ గ్రాంట్లపై శాసనసభలో మాట్లాడిన మంత్రి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇచ్చే యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, బెల్టులను శాసనసభలో ప్రదర్శించారు. ఇక నుంచి విద్యార్థులకు ఇచ్చే కిట్లపై ఏ రాజకీయ నేత ఫోటో, పేరు ఉండదని స్పష్టం చేశారు. అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలు దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరమయ్యారు అధ్యక్ష. గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు, కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ అధ్యక్ష. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్ అధ్యక్ష. అధ్యక్ష, 2వ పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. 3వ పేజ్ లక్ష్మీ భారతి గారి సందేశం ఉంటుందండి. ఫోటో ఉంది అధ్యక్ష. అయ్యో, గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో ఎక్కడ మిస్ అవుతారు చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి గారు చిక్కికి ఆయన ఫోటోలు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగనన్న విద్యా కానుక, బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష. ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. నేను బలంగా నమ్మేది విద్యా వ్యవస్థకి రాజకీయాలు దూరంగా పెట్టాలి. ప్రకాశం జిల్లాలో 2 అల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. దొనకొండ, చంద్రశేఖరపురం ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో సోలార్ ప్లాంట్ను 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో సోలార్ పార్కుకు 5,500 ఎకరాలు అవసరమని, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు భూ కేటాయింపులపై కలెక్టర్ను నివేదిక కోరామని వివరించారు. భూ కేటాయింపుల అనంతరం సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను కూటమి
ప్రభుత్వం తీసుకొచ్చిందన్న ఆయన దీని ద్వారా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యమని వెల్లడించారు. 100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి దిశగా కార్యాచరణ చేపట్టినట్లు స్పష్టం చేశారు. 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. నిబంధనల ఉల్లంఘనలపై విశాఖలోని హైగ్రీవా సంస్థకు భూ కేటాయింపులు రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములను నిషేధిత జాబితాలో చేరుస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా ముందు జాగ్రత్త తీసుకున్నారు. ఇదే సమయంలో అవి ప్రభుత్వ భూములని, వాటి ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డులు పెట్టించారు. వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వ రాయితీపై ఎండాడలోని 12.51 ఎకరాల భూములు తీసుకున్న హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ నిబంధనలు ఉల్లంఘించింది. ఆ భూముల్లో విలాసవంతమైన భవనాలు, విల్లాలు నిర్మించింది. హైగ్రీవా సంస్థకు కేటాయించిన భూముల దుర్వినియోగాన్ని గుర్తించిన ప్రభుత్వం 12.51 ఎకరాల భూములను రద్దు చేయడం సహా వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సీ వర్గీకరణపై వివరాలు సేకరించి సీఎస్ విజయానందకు రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక అందించారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం, ఎస్సీల్లో ఉపవర్గాల ఆర్థిక స్వావలంబన వంటి అంశాలపై ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్థనలు, అభిప్రాయాలను సేకరించి వీటన్నింటిపై నివేదిక రూపొందించి సీఎస్కు అందించింది. రీజనల్ రింగ్ రోడ్డుకు 2 నెలల్లో అన్ని అనుమతులు ఇవ్వడం సహా కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం పంపుతామని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ వరకు ప్రక్రియ టెండర్ల వరకు వచ్చిందని ఢిల్లీలో గడ్కరీతో సమావేశం తర్వాత పేర్కొన్నారు. హైదరాబాద్, విజయవాడ 6 వరుసల రోడ్డు అంశంపైన చర్చించామన్న కోమటిరెడ్డి మచిలీపట్నం వరకు రోడ్డు విస్తరణ అంటే ఆలస్యమవుతుందని కేంద్ర మంత్రికి చెప్పినట్లు వివరించారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం వరకు 2 ప్యాకేజీలుగా చేపట్టాలని కోరగా ఆ మేరకు ఎన్హెచ్ఏఐకి ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. 2 ప్యాకేజీలకు 2 నెలల్లో టెండర్లు పిలవాలని ఆదేశించారని పేర్కొన్నారు. మామునూరు ఎయిర్పోర్టుకు అనుమతులు రాగానే 2 ఏళ్లలో పెద్ద విమానాలు దిగేలా సిద్ధం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారని కోమటిరెడ్డి వివరించారు. ఢిల్లీలో తెలంగాణ భవన్కు సంబంధించి డిజైన్లు పూర్తయ్యాక టెండర్లు పిలుస్తామని తెలిపారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం కానున్నాయి. మొత్తం 11 నామినేషన్లు దాఖలు కాగా 6 స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడం వల్ల 6 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ నుంచి 3, సిపిఐ నుంచి 1, బీఆర్ఎస్ నుంచి 1 దాఖలు చేసిన నామినేషన్లు సక్రమమని అధికారులు తేల్చారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్లు దాఖలు చేయగా ఈ నెల 13న ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం లాంఛనంగా ఎన్నిక ప్రకటన చేయనున్నారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ బీభత్సం సృష్టించింది. బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్కు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసి కాల్పులకు పాల్పడింది. ప్రయాణికుల్లో 100 మందిని బందీలుగా తీసుకువెళ్లామని, 6 భద్రతా సిబ్బందిని కాల్చి చంపామని ఓ ప్రకటనలో బీఎల్ఏ తెలిపింది. పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ ప్రారంభిస్తే బందీలుగా ఉన్న వారందరినీ చంపేస్తామని హెచ్చరించింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉంటుంది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ బీఎల్ఏ తిరుగుబాటు చేస్తోంది. పలుమార్లు భద్రతా దళాలు పాకిస్తాన్, చైనా ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులపై బీఎల్ఏ దాడులు చేసింది. రష్యాపై తొలిసారి ఉక్రెయిన్ భారీ డ్రోన్లతో దాడి చేసింది. రష్యాలోని 10 ప్రాంతాలపై ఈ దాడి చేయగా వాటిలో 337 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో కూల్చివేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. మరికొన్ని లక్ష్యాలను తాకడంతో మాస్కోలో 2 మృతి చెందారు, 8 మంది గాయపడ్డారు. పలు భవనాలు, వాహనాలు దెబ్బతిన్నాయి. అంతకుముందు రష్యా సైతం ఉక్రెయిన్పై భీకరంగా విరుచుకుపడింది. తీర ప్రాంత నగరం ఒడెస్సాపై డ్రోన్లతో దాడి చేసింది. ప్రైవేటు రెసిడెన్షియల్ భవనం, పిల్లల బొమ్మలు నిల్వ ఉంచిన గోదాం, ఇంధన ట్యాంక్ డ్రోన్ల దాడికి గురై ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. మారిషస్లో ఉంటున్న 7వ తరానికి చెందిన ప్రవాస భారతీయులకు ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్కు మారిషస్ కేవలం భాగస్వామ్య దేశం మాత్రమే కాదని కుటుంబమని చెప్పారు. మారిషస్ జాతీయ దినోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని పోర్ట్ లూయిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి మారిషస్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆ దేశ ప్రధాని నవీన్ రామ్ గోలం ప్రకటించారు. మారిషస్ను చూస్తే మినీ భారతదేశాన్ని చూసినట్లు ఉందని మోదీ అన్నారు.
ఇక్కడి నుంచి అనేక మంది ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో పాల్గొన్నారని చెప్పిన ప్రధాని ఆ మహాక్రతువులో పాల్గొనని వారి కోసం గంగాజలం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అంతకుముందు పవిత్ర గంగాజలాన్ని ప్రధాని మోదీ మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్కు అందజేశారు. ధరమ్ గోకుల్ సతీమణికి బనారస్ పట్టుచీరను సైతం బహూకరించారు. ఒడిషా అసెంబ్లీలో అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకువెళ్లి ఆందోళనకు దిగారు. ఒడిషాలో మహిళలపై నేరాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభా కార్యకలాపాలను అడ్డుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినీపతి తొలుత స్పీకర్ పోడియం ఎక్కేందుకు యత్నించారు. ఈ క్రమంలో మంత్రి కేసీ మహాపాత్ర ఓ ప్రశ్నకు సమాధానమిస్తుండగా తారాప్రసాద్ వెళ్లి ఆయన ముందు నిల్చున్నారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణన్ మిశ్రా కాంగ్రెస్ ఎమ్మెల్యే వైపు దూసుకువెళ్లగా గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు సైతం వెల్ వద్దకు వెళ్లగా పరస్పరం తోపులాట జరిగింది. సభ్యులను నియంత్రించేందుకు స్పీకర్ సుర్మా ఫాడీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల సభను తొలుత మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు లేకపోవడం వల్ల పలుమార్లు వాయిదా పడింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గద్దర్ అవార్డుల విధి విధానాలు ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి నుంచి గద్దర్ అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణలో సినిమా రంగానికి విశేష కృషి చేసిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలని, ప్రముఖ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి పేరుతో ఇచ్చే అవార్డును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాదికి ఒక్కో ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి గద్దర్ పురస్కారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. నటీనటులు, సాంకేతిక నిపుణులకు వ్యక్తిగతంగానూ పురస్కారాలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.